హాయ్ అందరికీ నమస్తే అండి. మా మిద్దె తోటలో పండిన పొట్లకాయలు అండి, పిచ్చుక పొట్లకాయలు ఈరోజు ఫ్రై చేస్తున్నానండి. మేమైతే ఇలా చేసుకుంటాము, చేసిద్దాం రండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మేము ఎలా చేసుకున్నామో బాగుందా బాగోలేదో కామెంట్ చేయండి. ఇలా తీసుకోవాలండి మొత్తం అన్నీ. ఇదండి ఇలా క్లీన్ చేసి తీసుకొని ముక్కలు కట్ చేసుకుందండి. ఇలాగా ఇలా కట్ చేసుకోవాలి. ఇక అండి ఇలా ముక్కలు కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కూర తయారు చేసుకుందాము. ఆయిల్ పోసుకుందాం అండి. పోపులు వేసుకుందాము. రెండు స్పూన్లు వేసుకున్నాం. 1 స్పూను జీలకర్ర, 1 స్పూను పచ్చిశనగపప్పు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఇవ్వండి 1 వెల్లుల్లిపాయ రబ్బ ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు వెల్లుల్లి, 1 పచ్చిమిర్చి వేసేసుకోండి. బాగా వేయించుకోవాలండి. ఏమండి పోపు వేగిపోయింది. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. వెల్లుల్లిపాయలు అవి వేగిపోయినాయి. ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాండి. 3 ఆనియన్స్,
బాగా మధ్య వరకు వేయించుకుందాము. ఇదిగోండి ఆనియన్స్ వేగిపోయాయి బాగా. ఇప్పుడు ముక్కలు వేసేసుకుందాము. పొట్లకాయ ముక్కలు వేసుకుందామండి. ఇవి మా మిద్దె తోటలో పండిన పొట్లకాయలండి, పిచ్చుక పొట్లకాయలు. మొన్న చూపించాను కదా వీడియోలో తెచ్చేటప్పుడు. అవి ఈరోజు చూడాలండి కర్రీ ఫ్రై చేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. మళ్ళీ వీడియోలో చెప్తాలండి కర్రీ ఎలా ఉంది అని. టేస్ట్ బాగోపోతే మళ్ళీ సీడ్స్ వేయను, బాగుంటే మళ్ళీ వేస్తాను. ఇది ఫ్రై ఇలా చేసుకోవాలండి. బాగా వేయించుకుందాము. కొంచెం సాల్ట్ వేద్దామండి. మేమైతే ఇలా ఫ్రై చేసుకుంటాము. మిగతా రెసిపీలు నాకు తెలియదండి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి, ట్రై చేస్తాను. నాకు ఈ ఒక్క రెసిపీయే తెలుసు. బాగా వేయించుకున్నామండి. బాగా ఫ్రై చేసుకున్నాక టేస్ట్ చూద్దాం. ఇదండి కొంచెం ఫ్రై అయ్యింది. కొంచెం పాలు పోసుకున్నాము. ఇంకొంచెంసేపు ఉడికించుకొని దింపిస్తున్నామండి. ఇంకొంచెం ఉడకనిద్దాము. బాగా ఉడికితే బాగుంటుంది ఫ్రై. ఇదండి పొట్లకాయ ఫ్రై అయిపోయింది. పాలు పోసుకున్నాము. ఫ్రై కూడా అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని టేస్ట్ దానికొచ్చు. కొత్తిమీర వేసుకున్నాండి కొంచెం. బీరకాయలాగే తొందరగానే ఫ్రై అయిపోయిందండి. ఇది ఏమో టేస్ట్ కూడా అలాగే ఉంటుందేమో. నేను పొట్లకాయ కర్రీ వండి చాలా రోజులు అయిందండి. టేస్ట్ చూద్దాము. చాలా బాగుందండి. సేమ్ బీరకాయ కర్రీ లాగే ఉంది. టేస్ట్ బాగుంది. పప్పులు, వెల్లుల్లిపాయ ఫ్లేవరు, వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసాం కదా, సూపర్ టేస్ట్ వచ్చిందండి. చాలా బాగుంటుంది వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే. షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ వెల్లుల్లి తినాలండి. వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఫ్రీగా అవుతూ ఉంటుంది గడ్డ కట్టకుండా. కాళ్ళ నొప్పులు అవి ఉన్నవాళ్ళు వెల్లుల్లి ఎక్కువ తింటే కాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. సరే అండి, ఇది పొట్లకాయ ఫ్రై అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. రెసిపీ ఎలా ఉందో. బాయ్ అండి, ఉంటాను.